హాయ్ అండి. హాయ్ అండి. హాయ్ హాయ్ హలో అండి. చాలా థ్యాంక్స్. చాలా 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 థ్యాంక్స్ మీకు. ఎందుకు అంటే నా కిచెన్ వీడియోని మీరందరూ కూడా లైక్ చేశారు. చాలా చాలా అబ్బురపడిపోయారు. చాలా చాలా ఆనందించారు. అందరూ కూడాను అలాంటి కిచెనే నాకు కావాలని ప్రతి మహిళ కూడా కోరుకున్నారు. నన్ను చాలామంది టిప్స్ కూడా అడిగారు. ముఖ్యంగా నా కిచెన్లో ఉన్న ఫ్యాను మీకు చూపించలేదనుకుంటాను. తర్వాత ఆలోచన వచ్చింది, అయ్యయ్యో ఫ్యాన్ చూపించలేదేంటి వాడు పిచ్చి ముండని, నేను పిచ్చిదాన్ని అనుకున్నాను. సరే ఫ్యాను అసలు ఏసీ ఉండటం ఏంటి, అసలు ఈ ఇళ్లల్లో ఏసీలు పెట్టుకుంటారు కానీ నిజంగా కిచెన్లో పెట్టుకోవటం అనేది అబ్బురు పడిపోయారు. చాలా బుగ్గరని ఇటు నొక్కుకున్నారండి అందరూ. నా చెల్లెళ్ళందరూ నొక్కుకున్నారు. చెల్లెళ్ళతో పాటు చెల్లెళ్ళ భర్తలు కూడా నొక్కుకున్నారు. అయితేనండి చాలామంది ఏంటది, ఏం చేస్తారు మీరు, మరీను చాలా చాలా తప్పది, అట్లాగూ కిచెన్లో ఏసీలు పెట్టుకోకూడదు మరీ మాట్లాడుతున్నారు, ఏసీలు ఏంటండి అని కొంతమంది అన్నారు. ఇదేదో అంటే నాకు ఎట్లా అనిపించింది అంటేనండి, ఏమనుకోవద్దు, కోపం తెచ్చుకోవద్దు తమ్ముళ్ళలారా. అందని ద్రాక్ష పళ్ళు పుల్లన అంటారు కదా. మనకి రాలేదు ఐడియా, మనం చేసుకోలేదు, మన ఇళ్లల్లో మనకి తెలిసిన వాళ్ళు, మనకి దగ్గర ఉన్నవాళ్ళు వాళ్ళకి లేకపోవచ్చు, ఫైన్. కానీ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, డబ్బులున్న వాళ్ళ అందరి ఇళ్లలో ఇలాగే ఉంటాయి. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, గొప్ప గొప్ప రాజకీయ నాయకులు, బాగా బడాబాబులు బ్యాంకుల నుంచి దోచేసిన డబ్బులు ఉంటాయి కదా. అంటే మీరు కూడా దోచారంటే నాకు అంత టాలెంట్ లేదు నాయన తండ్రి. మీరు అసలు ఇట్లాంటి మాటలన్నీ కూడా మీరు అసలు పట్టించుకోకూడదు. అంత టాలెంట్ ఉంటే ఇట్లా ఉండను నేను ఇవాళ. ఇలా మీరు బాగానే ఉన్నారంటే సరే, ఆ టాలెంట్ గురించి వదిలిపెట్టేసేద్దాం. అయితేనండి నేను చెప్పేది ఏంటంటే, ఇంతకీ ఏసీ పెట్టుకోకూడదు కిచెన్లలో అంటారు కానీ చూడండి, ఏదో జుట్టు ఉన్న తల్లి ఉన్న కేశాలు ఉన్నమ్మ కొప్పు వేసుకున్నా బాగుంటుంది, జుట్టు కట్ చేసుకున్నా బాగుంటుంది, విరబోసుకున్నా బాగుంటుంది, పువ్వులు ఇట్లా కొప్పు పెట్టుకుని ఇట్లా చుట్టుకుని మళ్ళీ పువ్వులు పెట్టుకున్నా బాగుంటుంది అంటారు కదా. అట్లా డబ్బులు ఉంటే ఎక్కడైనా బాత్రూంలో అయినా పెట్టుకోవచ్చు ఏసీ. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, నా బాత్రూంలో ఫ్యాన్ కూడా ఉంటుందండి. ఎప్పుడో నా బాత్రూమ్ కూడాను వాష్రూమ్ అంటారు వాటిని, చక్కగా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అది చూపిస్తాను ఒకసారి మీకు. అది చూసిన తర్వాత మీరు అబ్బో ఇట్లా కూడా ఉంటుందా అని ఆలోచించండి. అంతేగాని అలా చేయకూడదు, ఇలా చేయకూడదు, అన్నీ చేయొచ్చండి, అన్నీ చేయొచ్చు. మనకి సుఖాన్ని ఇచ్చే ప్రతి పని చేయొచ్చు, యాజ్ లాంగ్ యాజ్ ఇట్ డజంట్ హర్ట్ పీపుల్ అంటాను నేను. ఎప్పుడు కూడా మనం ఒక పని చేసిన దానివల్ల మన ఆనందమే మనం చూసుకుంటాం కాదు, ఎదటి వాళ్ళకి ఆ పని వల్ల ఎదటి వాళ్ళకి కష్టం కలగలేదా అంటే అది ఫైన్ అనమాట. అట్లా ఆలోచించుకోవాలన్నమాట. కాబట్టి ఏంటంటే ఏసీ పెట్టుకుంటే కొంపలు అంటుకుపోవండి, ఏమీ అంటుకుపోవు. దానికి ఏంటంటే ముఖ్యంగాను చిమ్నీ ఉండాలి. ఇప్పుడు నేను చిమ్నీ చూపించాను కదా, నా స్టవ్కి చిమ్నీ ఉంటుంది. అది మాడ్యులర్ కిచెన్, చిమ్నీ ఉంటుంది. అయితే చిమ్నీ ముఖ్యంగా ఏంటంటే దానిలో నూనె వస్తువులు అవన్నీ కూడా పైకి వెళ్ళిపోతాయి అన్నమాట. ఆ చిమ్నీ ఉండాలి తప్పకుండా ఏసీ పెట్టుకోవాలంటే. ఎందుకంటే అట్లాంటి పైకి వెళ్ళకపోతే ఆ ఫుడ్ పార్టికల్స్ అంటే ఆయిల్ పార్టికల్స్ ఈ ఏసీలోకి వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి అట్లాంటివి రాకుండా ఏసీలోకి వెళ్తే కనుక ఇక మొత్తం మూసుకుపోతుంది మొత్తం కంప్లీట్గాను. ఇంకోటి ఏంటంటే రెగ్యులర్గా మెయింటెనెన్స్ కూడా ఉండాలి అనమాట దానికి. మనం వాడుతున్నాక లేకపోతే ఇప్పుడు ఈ సమ్మర్ ఉందండి, బాగా వాడతాం. రేపు వర్షాకాలంలో కూడా నేను ఏసీ వేసుకుంటానండి. అయితే ఇంకా చలికాలం వేసుకోను అనమాట. కానీ వర్షాకాలం 3 సార్లు చేయించుకుంటూ ఉండాలన్నమాట. 3 సార్లు వచ్చి ఒక అది మెయింటైన్ చేసి అవేవో మొత్తం అవి చేసుకుని ఏవో అవి ఇవి తిప్పి అవి దుడిచి పోతూ ఉంటాడనమాట అతను. అయితేనండి ఇంకొకటి ఏంటంటే మన గ్యాస్ స్టవ్, మన స్టవ్ సెటప్ ఎక్కడుందో దాని పక్కన ఉండకూడదండి, దానికి కొంచెం అవతల ఉండాలన్నమాట. మీకు తెలుసో తెలీదో పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్స్లో, పెద్ద పెద్ద ఎస్టాబ్లిష్మెంట్స్లో, పెద్ద వాళ్ళ ఇళ్లల్లో, అందరి ఇళ్లలో కిచెన్లలో ఈ ఏసీలు ఉంటాయండి. వాళ్ళు ఎందుకు అట్లా ఆనందంగా పనులు చేసుకుంటున్నారు, ఎందుకు అట్లా వాళ్ళ జీవితాలు చక్కగా ఆనందంగా అంటే ఏంటంటే డబ్బులు మనకు కంఫర్ట్ని ఇస్తాయి, ఆనందాన్ని ఇస్తుంది అని నేను చెప్పను, కంఫర్ట్ని తప్పకుండా ఇస్తుంది. కాబట్టి ఏంటంటే డబ్బులు పడేస్తారు, ఏవో ఎక్కడ పడితే ఎక్కడ చేస్తారు, ఎక్కడ పడితే అక్కడ అన్నీ వాళ్ళకి ఇష్టం వచ్చినవన్నీ అరేంజ్ చేసుకుంటారు. కాబట్టి ఏంటంటే ఏవో కొంపలు అంటూ పోతాయి అని మరి కంగారు పడిపోవద్దండి. మీరు కుదిరితే కనుక నాకు కూడా అదిగో ప్రియదర్శిని గారి లాంటి కిచెన్ నాకు కూడా
కావాలి అని కనీసం నా మూలంగా ఒక 10 మంది బాగుపడ్డా కూడా నేను ఐ విల్ బీ ద హ్యాపీయెస్ట్ పర్సన్ అనమాట. అయితే మీరు ఆ ప్రయత్నాలు చేయండి, అంతేగాని అది అవుతుంది అందని ద్రాక్ష పళ్ళు పుల్లన అవి చాలా పుల్లగా ఉంటాయి, చండాలంగా ఉంటాయి, ఆ నల్ల రంగు అంటే నాకు ఇష్టం లేదు, అవి అట్లాంటివన్నీ మాట్లాడినట్టుగా అనిపిస్తుంది అనమాట. కాబట్టి కొంపలేమంటుకు బావు. ఇంకోటి ఏంటంటే చక్కగా మెయింటైన్ చేసుకోవాలి. చిన్న చిన్నవి మాత్రం మనం గమనించుకోవాలి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఎక్స్పర్ట్స్తోనే అవి ఫిక్స్ చేయించాలన్నమాట. ఏది ఫిక్స్ చేయించాలి? గ్యాస్కి సంబంధించిన ఆ సెటప్, ఆ గ్యాస్ సెట్ అంతాను ఎక్స్పర్ట్స్ చేత చేయించాలి. ఏసీ కూడాను ఎక్స్పర్ట్స్ చేత చేయించి వాళ్ళు ఓకే అన్న తర్వాతే మనము గో అహెడ్ అనాలన్నమాట. మనం ఇంకా స్టార్ట్ చేసుకోవాలన్నమాట. ఇంకొకటి ఏంటంటే మనకి జనరల్గా ఇప్పుడు ఫ్యాన్లు ఉంటాయి. ఇప్పుడు నా కిచెన్లో ఫ్యాన్ కూడా ఉంటుంది, నేను చూపించలేదేమో, నేను మర్చిపోయాను. అయితే లైట్లు ఉంటాయి. మరి లైట్లు ఏమవుతున్నాయండి? లైట్లు ఉన్నాయి కదా, లైట్కి నన్ను పెద్ద ఏం తేడా ఉంటుంది? ఇవన్నీ కూడాను ఈ చక్కగా వాటి పని అవి చేసుకుపోతాయి. లైట్ ఇస్తుంది, లైట్ వెలుతురుని ఇస్తుంది, ఫ్యాను గాలిని ఇస్తుంది. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే కిచెన్లోనండి ఎంత హీట్ జనరేట్ అవుతుందంటే అక్కడ స్టవ్లో నుంచి వచ్చే ఆ వేడికి చాలా తల్లడిల్లిపోతూ ఉంటాం అనమాట. మనం పనులు చేసేవాళ్ళు పైగా నుంచుని చేయాలి పని ఒకటి. అప్పుడు అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనకి ఇంకొకటి కొంతమంది అంటారు చల్లదనంలో అసలు ఎట్లా వేడవుతుందండి అని అన్నారు. చాలా మంచి ప్రశ్నే. కానీ ఏంటంటే చలికాలము ఇప్పుడు నా దగ్గర 10 డిగ్రీలు 5 డిగ్రీలు 6 డిగ్రీలు చల్లదనం ఉంటుందండి చలికాలంలో. మరి ఆ టైంలో మరి వండుకుంటున్నాం కదా, తింటున్నాం కదా. అందుకని నేను ఆల్ సెడ్ అండ్ డన్ నేనేం చెప్తూ ఉంటానంటే మనం కామన్ సెన్స్ ఉపయోగించుకోవాలి. ఏదో ఉక్రోషంతో అట్లా జరగకూడదు, అట్లా రాకూడదు, అట్లా వాడకూడదు, అట్లా వాడితే చెడు అవుతుంది, మరీను అసలు ఏసీలు పెట్టుకోవటం ఏంటి అని అట్లాంటివన్నీ మాట్లాడకూడదు. లెటస్ బీ హ్యాపీ, లెటస్ ఎంజాయ్ దిస్ లైఫ్ అంట. ఒకసారి పునర్జన్మలు ఉంటాయో చస్తాయో మరి మనకు తెలియదు. కానీ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఈ జీవితాన్ని మనం చూస్తున్నాము, మన కళ్ళ ముందే ఉంది. పెద్ద ఏసీ పెట్టుకోవటం ఒక పెద్ద ఒక బ్రహ్మ విద్య ఏం కాదు. అదేవో చాలా ఒక కోట్లు ఖర్చు పెట్టక్కర్లా. ఇక ఏదో ఒక చిన్నది ఒక టన్ను ఇది ఉన్న ఒక టన్ను ఇది ఉన్న ఏసీ తెచ్చుకుంటే చాలు. 1.5 టన్స్ కూడా అవసరం లేదు. కాబట్టి చాలామంది కిచెన్లు చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి 1 టన్ను కెపాసిటీ సరిపోతుంది నా ఉద్దేశం. అది ఎంత ఉంటుందండి? 40,000 50,000 ఉంటుంది. పెద్ద ఏముంది ఒక కిచెన్లో పెట్టుకున్నంత మాత్రాన్ని. ఇంకోటి ఏంటంటే కిచెన్లో ఏసీ పెట్టుకున్నప్పుడు ఇంకోటి ఏంటంటే ఒట్టిగా చల్లదనమే కాదండి మనకు కావాల్సింది, ఆ సరౌండింగ్స్ అవన్నీ కూడాను అందంగా కనిపించాలి, చక్కగా ఉండాలి. చెత్త చెదారాలు తీసేసి చక్కగా అంతా ఒక అద్దంలాగా మెరిసిపోతూ ఉండాలన్నమాట. అప్పుడు దానికి విలువ వస్తుంది. అంతేగాని అంటే ఏంటంటే నేను కూరలు చేస్తానండి, కూర రుచే కాదు అది చూడటానికి కూడా బాగుండాలి అంట. అది నా కాన్సెప్ట్. అట్లాగే నేను వంటలు చేసుకునేటప్పుడు అవి నా కంటికి కూడా చక్కగా అందంగా కనిపించాలి. నాది ఒక టైపులేండి, అదేదో సత్తయ్య టైప్ అనమాట. నేను లేడీ సత్తయ్యను అనమాట. కాబట్టి ఏంటంటే అట్లాంటివన్నీ కూడా నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా కిచెన్లో ఇట్లాంటి మంచి బ్యూటిఫుల్ థింగ్స్ పెట్టినాం. ఇంకో రోజున మీరు ఆశ్చర్యపడనంటే నా వాష్రూమ్ ఒకటి చూపిస్తాం మీకు. అది చూసిన తర్వాత మీరు నన్ను తిట్టద్దు, ఇదేంటండి మీరు మరీ అన్యాయం అండి, అది ఉండకూడదు ఇది ఉండకూడదు అని అనకండి. సరేనా? సరే, అది ఆ విషయం అక్కడ పెట్టేసేద్దాం. కానీ ఇప్పుడు ఏంటంటే కొంపలేం పోవు, ఏసీలు అందరూ పెట్టించుకోండి చక్కగాను. ఒక మంచి ఇన్నోవేటివ్గా ఉండాలి లైఫ్. కొత్త రకాలుగా మనం ఆనందాలు చూడాలి. అంతేగాని ఊరికేను అదే జీవితం, అదే గోల, అదే ముచ్చట, తిన్నామా పడుకున్నామా నిద్ర లేచామా కాఫీ తాగామా కాదు. సో అదండి సంగతి. కాబట్టి అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి. మనం ఒక రకమైన ఒక ధోరణిలో ముందుకు పోయే ధోరణిలో ఉండాలి, కానీ వెనక్కి వెళ్ళకూడదండి, తిరోగమించకూడదు, పురోగమనంలో ఉండాలి. సో అదండి సంగతి. కాబట్టి బీ హ్యాపీ. ఏసీలు అందరూ పెట్టించేసేసుకోండి. పెట్టించుకున్న వాళ్ళందరూ నాకు కామెంట్లు పెట్టండి. సరేనా? ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బై అండి, లవ్ యూ ఆల్, బాయ్.